తమ్ముడు నా జర్నీ 22 సంవత్సరాలు. నేను ఒక ఫౌండేషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ ని. ఒక 3 లక్షల మంది మహిళలకి ఉచితంగా కుటుంబ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినాము. కాంగ్రెస్ పార్టీ నేను తెలంగాణ కోసం ఉద్యమం చేసిన. ఓ 40 కేసులు ఉన్నాయి నా మీద. తెలంగాణ కోసం జైళ్లలో కూడా వెళ్ళడం జరిగింది. అమ్మ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత నాకు కాంగ్రెస్ పార్టీ అంటే మా 4 ఫాదర్స్ నుంచి కాంగ్రెస్ నాకు ఇష్టం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో 2014లో నేను చేరడం జరిగింది. అంతకుముందైనా మా 4 ఫాదర్స్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అధికార ప్రతినిధి 2 సార్లు అవకాశం కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది. ఒక స్వేచ్ఛను ఇచ్చింది, ఒక గౌరవాన్ని పెంచింది. అదే విధంగా ప్రతి ఎజెండాని ప్రజలకు నేను తీసుకెళ్లిన వాళ్ళు ఇచ్చిన పదవిని నేను తూచా తప్పకుండా పాటించి ముందుకెళ్లి ప్రజల కోసం నేను ఎంత దూరమైనా వెళ్లి చేయగలుగుతానే నమ్మకం నా మీద వాళ్ళకు ఉంచి ఆ నమ్మకాన్ని నేను కూడా ముమ్మ చేయకుండా నేను ముందుకెళ్లిన. ఇంకొకటి ఈ రోజు ఒక పిసిసి జనరల్ సెక్రటరీగా ఎదిగినందుకు నాకు ఫస్ట్ రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున గారి, అమ్మ సోనియా గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, పిసిసి మహేష్ అన్న గారికి, చామల కిరణ్ అన్న, రాజగోపాల్ రెడ్డి గారు, మిగతా మంత్రివర్గం అందరూ కూడా ఈ లిస్టును తయారు చేసిండ్రు. కాబట్టి నాకు ఇచ్చిన ఈ గౌరవాన్ని నేను ఎప్పుడు కూడా నేను ముమ్ము చేయను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా నా మీద బాధ్యత పెరిగింది. నేనేంటి ప్రజలకు ఇంకేం సేవ చేయాలనుకున్నా టైం నాకు ఇచ్చిర్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎజెండానే నా ఎజెండా. నాకంటే సొంత ఎజెండాలు ఏముండవు. కాంగ్రెస్ పార్టీ గైడ్ లైన్స్ ప్రకారం నేను ముందుకు పోతాను. మేడం, అదే విధంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరుగుతుంది అనడానికి మీరు నిరూపించగలిగినటువంటి 4 ఎగ్జాంపుల్. ఒకటే సామాజిక న్యాయం అంటే గ్రామీణ ప్రాంతం నుంచి నేను వచ్చిన. ఇవాళ ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఒక కాంగ్రెస్ పార్టీలో అతి తక్కువ కాలంలో మాకు అవకాశం కల్పించింది. అదే బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం నుంచి చేసిన మహిళలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మంత్రివర్గంలో చోటు లేదు. ఒక కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేదు. ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. ఒక మహిళా మినిస్టర్లు లేరు. మహిళా ఎమ్మెల్యేలు కూడా ఒక విలువ, ఒక గౌరవం లేకుండా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలో ఇంతమందికి మాకేం బ్యాక్గ్రౌండ్. మరి కాంగ్రెస్ పార్టీ మా కృషిని చూసి కాంగ్రెస్ పార్టీ మా ఎజెండాని ముందుకు పోయినాం. మేము ప్రజలే అని పోయినాం. ఈ రోజు మాకు ఈ అవకాశం ఇచ్చింది. ఇవాళ లక్ష్మణ్ గారికి నిజంగా కూడా ఆయన ఏం లాబింగ్లు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఇచ్చింది అంటే ఇంతకన్నా ఎక్కువ నిదర్శనం ఏం కావాలి. శ్రీహరి గారు 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ముందుకు పోయిండ్రు. ఒక బీసీ బిడ్డగా ఫస్ట్ టైం గెలిచినా కూడా అధిష్టానం అవకాశం ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీలో మాలాంటి వాళ్ళనే నిదర్శనంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా పని చేస్తూ ఉంటే అవకాశం కల్పిస్తుంది అనేది నమ్మిన సిద్ధాంతం. అది మాకు ఇది ఈ రోజు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము, గర్వంగా ఫీల్ అవుతున్నాం, ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్ పార్టీ, బలహీన వర్గాలంటేనే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా ఈ వేదిక ప్రతి ఒక్కరిది ఇది ఎదగడానికి మంచి అవకాశం, మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది. మీరు ఒక్కటి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ, ఇప్పుడు 100-120 ఇయర్స్ ఉన్న పార్టీ కాబట్టి 4 ఫాదర్స్ కూడా ఇందులో ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా ఇలాగే ఉంటారు. కాబట్టి ఎక్కువ శాతం రెడ్డిస్ ఇందులో ఉన్నారు కాబట్టి రెడ్డి పార్టీ అంటారు. బీఆర్ఎస్ కల్వకుంట్ల ఫ్యామిలీ. మరి మేము అనొచ్చు బీజేపీ మొత్తం ఏమంటారు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని దేవుడి పేర్లు చెప్పుకొని వాళ్ళు చెప్పుకోవడము, మరి వాళ్ళు కూడా ఆ రకంగా చేయడం అనేది అలా ఉండదు. కాంగ్రెస్ పార్టీ రెడ్డి కాదు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ సామాజిక తెలంగాణ ఆ దిశలోనే ముందుకు పోతుంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేనోనికి ఇది పెద్ద ప్లాట్ఫామ్. ఈ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో కొన్ని మేధావులు ఇందులో పనిచేసి ఇప్పుడు పెట్టుకున్న పార్టీలో పెట్టుకున్న పోయిన వాళ్ళందరూ ఈ బల్లే చదువుకొని పోయిన వాళ్ళే. ఎప్పుడు కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టొద్దు. మనకేదైనా ఉంటే వ్యక్తిగతంగా నేను వెళ్ళిపోతున్నాను చెప్పాలి, లేకపోతే నాకు ఇక్కడ గిట్టలేదు ఇంకో దగ్గర గిట్టుతుంది అనుకోవాలి. కానీ బట్టగాల్సి మీరు తెలిసే కాదు. దాని ఎగ్జాంపుల్ నేనే. నాకు నా పెద్ద బ్యాక్గ్రౌండ్ లో నుంచి వచ్చిన వ్యక్తిని కాదు. మనం ఇవాళ రావాలి, మనం ప్రజల కోసం సేవ చేయాలనుకున్నప్పుడు పార్టీ మనకి అవకాశం ఇస్తుంది. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకుంటూ పోవాలి. మరి ఏ పార్టీలో లేదు అట్లా. బీజేపీలో స్వేచ్ఛ ఉండదు. బీజేపీలో ఒక టీవీలో ఒక మహిళ మాట్లాడదు. బీఆర్ఎస్ లో ఒక మహిళ మాట్లాడదు. మీరు ఇన్ని లైవ్ డిస్కషన్స్ పెడితే ఒక మహిళ ఎప్పుడు కూడా దొరకదు. బీఆర్ఎస్ నుంచి ఒక మహిళ రాదు. ఈ అనకదా ఇప్పుడు 33% అని మనం కొట్లాడుతున్నాము. 50% నేను ఇస్తాను కేసీఆర్ చెప్తుండు. బీజేపీ మోడీ గారేమో 33% బిల్లు అయిపోయింది, ఇక పాస్ చేస్తా 2025 అన్నారు. ఇవన్నీ చెప్పడమే గానీ మేము ముందే సంతకం పెట్టినాం. రాజీవ్ గాంధీ గారు ముందు చూపుతోనే 50% స్థానిక సంస్థలు ఇచ్చిరు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. లేకపోతే ఇవాళ కవిత ఎక్కడుంది, మేము ఎక్కడ ఉన్నాము. ఈ రోజు మంత్రులు ఇప్పుడు సీతక్క గాని మేమందరం గాని ఇవాళ మహిళలకి అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి మొగోళ్లకు ధీటుగా మేము ఈ రోజు మహిళల ముందుకు రాగలిగాం. అది రాజీవ్ గాంధీ గారి చలువే. ఎందుకంటే స్థానిక సంస్థలు 50% మహిళలు ఉంటారు. సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానివ్వండి. లేకపోతే రాజీవ్ గాంధీ గారు మాకు అవకాశం ఇవ్వకపోతే మాకు వచ్చేదా? రాజీవ్ గాంధీ గారు
పార్టీలను చూడరు, ప్రజల ఎజెండానే చూస్తారు. వాళ్ళకి పదవులు అనేది పెద్ద గొప్ప కాదు. అమ్మ త్యాగశీలి సోనియా గాంధీ గారు. మనం చిన్న వార్డు నెంబర్ వదులుకోనికనే మనం వెనక ముందు ఆడతాం. ప్రధానమంత్రి వచ్చిన అవకాశాన్ని కూడా ఆమె సునాయాసంగా అంటే నాకొద్దు మీరే ఉండండి ఒక చిన్న మాటతోని, అంటే పదవులు గొప్ప కాదు, పదవుల అలంకరణ కోసం కాదని గొప్ప త్యాగశీలి. ఇలా రాహుల్ గాంధీ గారు కూడా చాలా సింపుల్ గా ఉంటారు. మేడం మీరు అంత గొప్పగా చెప్తున్నారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆశావాహులు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి నిరాశ మిగిలింది అన్నట్లు కూడా వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు 18 ఉంటాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే టికెట్ కి 100 మంది ఆశిస్తారు, కొంతమంది 50 మంది నిలబడతారు. గెలిచేది ఒకరే. ఆశించడం గొప్ప కాదు. మీరు ఇప్పుడు సిగ్నేచర్ ఛానల్ ఇది అందులో ఉన్నారు, దీంట్లో ఇదే ఉంటారా? మీరు ఇంకా ఒక క్యాడర్ పెరగాలని మీకు లేదా? ఇప్పుడు నేను అధికార ప్రతినిధి ఉండి జనరల్ సెక్రటరీగా వచ్చిన, ఇది పర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేసి ఇంకా ఎదగాలని ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆశిస్తారు. ఆశించినంత మాత్రాన స్థానాలు ఉండవు కదా, దానికి తగ్గట్టు ఇంకోటి ఇస్తారు, వాళ్ళకి అవకాశం ఇస్తారు. అన్ని మీకేనా, ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము సామాజికంతోనే కదా. ఈ రోజు లక్ష్మణ్ గారు శ్రీహరి గారికి ఇచ్చినారంటే ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళే. వాళ్ళకి అవకాశం ఇచ్చిందంటే వాళ్ళు చేయగలుగుతారనే నమ్మకము అధిష్టానం అనుకుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చింది. ఏ లాబింగ్ లో వాళ్ళు ఏమి చేసింది కాదు, వాళ్ళంతా వాళ్ళు అధిష్టానం గుర్తించింది. ఆ లెవెల్ కి వెళ్ళిందంటే సామాజిక న్యాయమే. మేము అందరికి న్యాయంగా చేస్తున్నాం కూడా. ఎందుకంటే గిరిజనులకు అరణ్యాలకు మొత్తం కూడా పీడి భూములను ఇచ్చి కొన్ని 23 లక్షల ఎకరాలని కూడా దాదాపుగా అమ్మ ఇందిరాగాంధీ గారు దారదత్తం చేసి మీరు భూములని దున్నుకోండి అన్నట్టుగా చెప్పి వాళ్ళకి ఎంతో మందికి పట్టా భూములు ఇచ్చి ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఆదివాసులను కూడా ఆదుకుంది. ఇంత చరిత్ర ఉన్న పార్టీ గురించి చిన్న పెద్ద సముద్రం ఇది పెద్ద సముద్రం అనుకోవాలి మనం. అలాంటి దాంట్లో వస్తుంటారు పోతుంటారు, చిన్నవి జరుగుతుంటాయి, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంత పార్టీ 10 సంవత్సరాల అధికారం లేకుండా కూడా ఎప్పుడు బాధపడలే. ఇలా వచ్చిందని ఎప్పుడు బాధపడలే. వీళ్ళ సీఎం గారు ఒక సామాన్య కార్యకర్త లాగా పనిచేస్తున్నారు. ఆయన ఒక ఉద్యోగిగానే మీరు ఉద్యోగం ఇచ్చి ఉద్యోగం చేస్తున్నా అంటాడు. ఎప్పుడు కూడా నేను సీఎం ని అని ఎప్పుడు ఫీల్ కాలేదు. మంత్రులు కూడా మేము ఇట్లా మంత్రులు అని ఎప్పుడు ఫీల్ కాలేదు. సీఎం గారు మంత్రులు కలిసి మంచిగా ఇట్లా ఫ్రెండ్స్ లాగా పోతుంటారు. అంటే ఇది చూస్తుంటే కొంచెం హ్యాపీగా ఉండదు. ఓర్వలేనోడు బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు ఆడోడియో మోపైతుంటాడు, అప్పుడు మాట్లాడుతుంటారు. అవన్నీ మనం పట్టించుకుంటే రాజకీయంగా ముందుకు వెళ్ళలేము మనం. కాబట్టి మాకు అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చిరు, మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకెళ్తాం. మేడం మీరు అన్నట్లు ఒక చిన్న ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ అసలు నిజంగా కష్టపడేటువంటి కార్యకర్తలను గుర్తించదు. ఇక్కడ రాజకీయాలు జరుగుతాయి, మంత్రి కాళ్ళు పట్టుకున్నా గానీ వాళ్ళకి పట్టుకొని కూడా టైం వేస్ట్ అన్నట్టు కూడా చాలా మంది అయితే మాట్లాడడం జరిగింది మాతో. మనం ఊహాగానాలు నమ్మొద్దు తమ్ముడు. నేను ఒకటి అనేది ఏంటంటే పనిచేసిన వాళ్ళకి పదవులు వస్తాయి అనేది నిదర్శనం. నిన్న పిసిసి కార్యవర్గం చూసిన మేము నాతో పాటు ఇంకా చాలా మందికి పార్టీలో పనిచేసినాం. మాకే బ్యాక్గ్రౌండ్ ఉంది, మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు మాకు వెనుక మా తాతల ఫాదర్స్ కాంగ్రెస్ పార్టీ గానీ బ్యాక్గ్రౌండ్ నుండి వెనుక సపోర్ట్ చేసి హంగామా చేయాల ఒక సామాన్య కార్యకర్తను నేను. ఇంకా దానికన్నా నిదర్శనం ఉంటుంది, మేము ఎవ్వరు కాళ్ళు పట్టుకోలే. పార్టీ మేము చేయమన్నది మేము చేసినాం, గుర్తించింది. మాకు రానోళ్ళకుంటే ఇంకో వేళ ఇస్తారు వాళ్ళకి. అందరికి ఈ పదవులు కాదు. ఇప్పుడు నామినేటెడ్ కూడా ఇవ్వకపోతున్నారు, డైరెక్టర్లు ఇవ్వనికపోతున్నారు. రానోళ్ళు నిరుత్సాహపడొద్దు, కొంచెం ఉంటది పెయిన్. ఎట్టి పరిస్థితుల్లో పనిచేసినప్పుడు రాలేదంటే కాంగ్రెస్ పార్టీలో ఓపిక ఉండాలి. ఓపిక మనిషికి ఎంత స్థాయికి మనం తీసుకెళ్లగలుగుతాం. ఓపిక లేకపోతే ఇక దాన్ని మనం ఏ రంగంలో కూడా ముందుకోలేము. మేడం ఇప్పుడు మందుల సామాయిల్ అనే ఒక ఇష్యూ మీద మొత్తం కూడా టాపిక్ మొత్తం వైరల్ అవుతా ఉంది. మరి ఆ విషయం గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అవన్నీ ఏదో పెట్టారు, అది ఇంకా బయట కూడా రావాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా అవి వచ్చిన తర్వాత దాన్ని చూసి కూడా మనం మాట్లాడాలి. ఒకవేళ అదేమైనా తప్పు అయితే తప్పు అంటాం. సోషల్ మీడియా కూడా ఎట్లుంది ఈ మధ్యలో చూసింది కదా, అక్కడ అతని ఎమ్మెల్యే గారి ఫేస్ అయితే లేదు, వాయిస్ ఉంది. ఆ వాయిస్ అది కరెక్టా కాదా? ఇప్పుడు మిమిక్రీలో మనం ఉంటాం కదా, అవన్నీ మనం చూడాలి. చూడక ముందుకే అక్కడేదో పెట్టిరు అని మాట్లాడడం కదా. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు, మరి వీళ్ళు ఏ రకంగా వెళ్ళారు, వీళ్ళు ఎందుకు వెళ్ళారు, అసలు వీళ్ళు ఎందుకు మాట్లాడించారు? ఇప్పుడు ఈ రహస్య కెమెరా పెట్టడం అనేది కూడా తప్పు. ఒక ఫ్రెండ్స్ ఉంటాం, మంచి మాట్లాడుకుంటాం, చెడు మాట్లాడుకుంటాం. అది కూడా మనం బయట తీసుకొచ్చి అది చెప్పి ఇది చేయడం అనేది కొంతమంది పడనోళ్ళు ఉంటారు. అది వాట్ ఈజ్ వాట్ అనేది అది